నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందూస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఇటీవల వార్తల్లో ఉన్న ముఖ్య సంస్థల గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. బిమ్స్టెక్ సమావేశం ఏప్రిల్ 2 నుంచి 4 వరకు థాయిలాండ్ బ్యాంకాక్ లో జరిగింది. ఈ సమావేశం యొక్క థీమ్ వచ్చేసి ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్. మరి ఈ సమావేశంలో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. మొదటిగా వచ్చేసి బోధి ప్రోగ్రామ్. భారతదేశం 300 మందిని ప్రతి ఇయర్ ఎన్నుకొని హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరుల గురించి శిక్షణ ఇస్తుంది. మయన్మార్లోని భూకంప బాధితులను ఆదుకోవడం. బ్యాంకాక్ విజన్ 2030ని ఆమోదించారు. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21 పాయింట్ యాక్షన్ ప్లాన్ ను ప్రతిపాదించారు. మరి బిమ్స్టెక్ కొంచెం బేసిక్ లోకి వెళ్దాం. బిమ్స్టెక్ 1997లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి బంగ్లాదేశ్, ఢాకా. ప్రారంభ దేశాలు బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ థాయిలాండ్. 2004లో నేపాల్, భూటాన్లు చేరాయి. తర్వాత మయన్మార్ చేరడంతో బిమ్స్టెక్ దేశాల సంఖ్య 7కు పెరిగింది. మనం ఇక్కడ మ్యాప్ చూసినట్టయితే బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న దేశాలు బిమ్స్టెక్ గా ఫామ్ అయ్యాయి. ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ అండ్ శ్రీలంక. సెకండ్ టాపిక్ వచ్చేసి ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. రీసెంట్ గా ఐఎంఎఫ్ పాకిస్తాన్ కు $1 బిలియన్ బెయిల్అవుట్ ఇచ్చింది. ఈ ఫండ్ను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తుందనే ఉద్దేశంతో భారత్ విమర్శించింది. మరి ఈ సందర్భంగా ఐఎంఎఫ్ ఓటింగ్ లో ఇండియా పాల్గొనలేదు. ఐఎంఎఫ్ లో పాజిటివ్ ఓటింగ్ కానీ అని ఓటింగ్ వేయకుండా ఉండొచ్చు, కానీ నెగిటివ్ ఓటింగ్ వేయరాదు. మరి భారత్ ఈ $1 బిలియన్ బెయిల్అవుట్ ఎందుకు ఆపలేకపోయింది? యుఎన్ఏ లాగా వన్ ఓట్ వన్ నేషన్ ఉండదు. ఐఎంఎఫ్ లో ఎకనామిక్ పొజిషన్ అండ్ కాంట్రిబ్యూషన్ బట్టి కోటా ఉంటుంది. ఇక్కడ అమెరికాకి వచ్చేసి 16% అండ్ యూరోపియన్ నేషన్స్ కి వచ్చేసి 30% ఉంది. సో ఈ దేశాలు పాజిటివ్ గా ఓటు వేయడం వలన పాకిస్తాన్ కు బెయిల్అవుట్ లభించింది. ఇక్కడ ఇండియా పర్సెంటేజ్ వచ్చేసి 2.6%. మరి కొంచెం బేసిక్స్ లోకి వెళ్దాం. ఇక్కడ ఐఎంఎఫ్ ఎందుకు స్థాపించబడింది? 1944 వరల్డ్ వార్ సెకండ్ తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. ఆర్థిక వ్యవస్థను స్టేబుల్ చేయడానికి బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ జరిగింది. మరి ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ స్థాపించబడింది. మరి ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ను బ్రిటన్ వుడ్ కవలలు అంటారు. ఐఎంఎఫ్ సభ్య దేశాల సంఖ్య 191. 191 దేశంగా 2024లో లిక్టెన్స్టైన్ జాయిన్ అయింది. ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. థర్డ్ టాపిక్ వచ్చేసి బ్రిక్స్. బ్రిక్స్ మొట్టమొదటి సమావేశం 2009 రష్యాలో జరిగింది. మరి ఇక్కడ 2025 17వ బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్, రియో డి జనీరోలో జరగనుంది. మరి ఇక్కడ బ్రిక్స్ ప్రారంభ దేశాలు వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ కావడం వల్ల బ్రిక్స్ గా మారిపోయింది. మరి 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాయిన్ అయ్యాయి. 2025లో ఇండోనేషియా జాయిన్ కావడం వల్ల సభ్య దేశాల సంఖ్య 10కి చేరింది. మరి ఇక్కడ బ్రిక్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘై, చైనా. ఇక్కడ మనకు చివరిగా యాడ్ అయిన దేశాలు చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.